కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ మద్యంతో చాలా మంది ప్రాణాలు పోతున్నాయనే ఉద్దేశంతోనే ఈ నకిలీ మద్యాన్ని అరికట్టమని ఎవరెవరైతే నకిలీ మద్యం తయారు చేస్తున్నారో జయచంద్ర గారికి అటువంటి వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకొని ఈ బ్రాందీ షాపులలో నకిలీ మందు ఉండకుండా స్వచ్ఛమైన మందు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర చెప్పడం జరిగింది. తమ్ముళ్ళారా, జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ కూడా 200 రూపాయలు పెట్టారు, నేను మీకు చాలా తక్కువ రేటుకు మద్యం ఇస్తాను, మీకు అందరికీ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా ప్రజలను మోసం చేస్తారనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచన. అంటే కేవలం అంటే 90 రూపాయలు 99 రూపాయలకి ఈ విధంగా డూప్లికేట్ మందు తయారు చేసి వాళ్ళకి అందరికీ ఇదే ఒక కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే షాపులనే తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డి, ఈరోజు షాపులు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు, ఊళ్ళలో సందుకు ఒక బిల్డ్ షాప్ పెట్టిన ఘనత తెలుగుదేశం నాయకులు. అంటే ఊళ్ళలో వాళ్ళ సొంత మాదిరి యాక్షన్ చేసుకొని పాడుకొని ఊళ్ళలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తప్ప ఎవరు అమ్మడానికి వాళ్ళే అమ్మాలి, మొత్తం వాళ్ళే. అంటే మొత్తం ఊళ్ళల్లో కూడా అదే పరిస్థితి. మొత్తం ఈ బిల్డ్ షాపులన్నీ కూడా చంద్రబాబు నాయుడు బిల్డ్ షాపులు ఉంటే తోలు తీశారండి, ఎంతమంది తోలు తీశారంటే మొత్తం ఆ బిల్డ్ షాపులు అన్ని కలిసి కలిపి మంది అందరికీ వాళ్ళ మీద బిల్డ్ షాపులు అన్నీ కూడా కలిపి మంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మొత్తం మన పవన్ కళ్యాణ్ గారు చాలా ఊగిపోయి మాట్లాడడం జరిగింది ఎలక్షన్. ఓ జగన్, నీవు అతి ఇది ఎంతమంది ఆడపిల్లల ఉసిరు కొట్టుకుంటావు, అదే పవన్ కళ్యాణ్ నువ్వు ఈ కూడా